ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు దేవుళ్ళు ముగ్గురు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా, లేక దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా? అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడని విశ్వసించి ఉన్నాడా, లేక యెహోవా వేరు యేసుక్రీస్తు వేరు అనే అభిప్రాయములు కలిగి ఉన్నాడా? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈ విషయాలు మనం ఎలా చెప్పగలమంటే, అపోస్తలుడైన పౌలు గారు రాసి సంఘాలకు పంపించిన పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడు అంటే సశరీరుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడని అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సర్వాధికారి అయిన దేవుడని, అంతేకాకుండా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడని రాసి తెలియపరుస్తూ ఆ ఒక్కడైన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారని రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. అంటే అపోస్తలుడైన పౌలు గారు దేవుళ్ళు ముగ్గురు అని నమ్మక దేవుడు ఒక్కడే అని విశ్వసించుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్కడైన దేవుడే యెహోవా అని, ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని విశ్వసించుటను మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనము ప్రభువును శోధింపక యుందుము అని అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంటే పాత నిబంధనలోని ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్య ప్రదేశము గుండా వాగ్దాన దేశమైన కనానుకు ప్రయాణం చేస్తున్న మార్గ మధ్యలో వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండక ఇతర విశ్వాసాలను సేవించుటయు, వ్యభిచరించుటయు, అదేవిధంగా దేవుని మీద దేవుని సేవకుల మీద సనుగుటను బట్టి ఆనాడు యెహోవా వారిలో కొందరిని మొత్తగా వారు చనిపోవుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు సంఖ్యాకాండం 14వ అధ్యాయం, 16వ అధ్యాయం, 25వ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు పాత నిబంధనలో జరిగిన ఈ సందర్భ విషయాల్ని క్రొత్త నిబంధనలో ప్రస్తావిస్తూ యెహోవాయే ప్రభు అని, ప్రభువే మూల భాషలో క్రీస్తని మనం చూస్తూ ఉంటాం. అంటే అపోస్తలుడైన పౌలు గారు యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని విశ్వసించడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా సంఘములకు కూడా విశ్వసించమని రాసి తెలియపరచడం మనం చూడగలం. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.